సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. పాసమైలారంలోని కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్లో పేలుడు సంభవించింది. పలువురు కార్మికులు చనిపోయినట్టుగా సమాచారం అందుతోంది. 20 మంది కార్మికులకు పైగా తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. పాసమైలారంలోని కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలుడుతో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. పలువురు కార్మికులు మృతి చెందినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది. చాలామంది పడ్డట్టుగా కూడా తెలుస్తోంది. 20 మంది కార్మికులకు పైగా తీవ్రంగా గాయాలైనట్లుగా సమాచారం అందుతోంది. పటాన్చెరు పారిశ్రామిక వాడలో జరిగింది భారీ పేలుడు. ఒక రియాక్టర్ పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించింది అనేది అప్డేట్ అందుతోంది. పలువురు చనిపోయినట్టుగా, 20 మంది వరకు కార్మికులు గాయపడ్డట్టుగా వార్త వస్తోంది. మనకు తెలిసిందే, పటాన్చెరులో పారిశ్రామిక వాడలు పెద్ద ఎత్తున ఉంటాయి. అక్కడున్న పరిశ్రమల్లో ఏ విధమైన భద్రత ఉంటుంది, సెక్యూరిటీ ఏ రకంగా ఉందనేది ఎప్పుడూ ఒక ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ఒక ఘటన జరిగినప్పుడు దానిపై విచారణ కమిటీలు వేయడం తప్పించి ఎప్పటికప్పుడు ఒక రొటీన్ చెక్ ఉంటుందా అనేది ఎప్పుడు ప్రశ్నార్థకమే. ప్రమాదకరమైన కెమికల్స్ను పెద్ద మోతాదులో అక్కడ ఉంచుతూ ఉంటారు. మరి అవి అలా పెట్టడం ఏ మేరకు సమంజసం, ఏ మేరకు అది సురక్షితం అనే ప్రశ్న మాత్రం దానికి సమాధానం ఎప్పుడు లేని పరిస్థితే కనిపిస్తుంటుంది. ప్రస్తుతం 20ల సంఖ్యలో కార్మికులు గాయపడినట్టుగా, కొంతమంది కార్మికులు చనిపోయినట్టుగా కూడా వార్త వస్తోంది. ఎంతమంది మృత్యువాత పడ్డారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. పటాన్చెరులోని పారిశ్రామిక వాడలో జరిగిన ఒక ప్రమాదం తాలూకు అప్డేట్ చూస్తున్నాం మనం. విజువల్స్లో కనిపిస్తోంది. ఒక బాక్స్లో గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరోవైపు దట్టంగా కలుముకున్న పొగ తాలూకు దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. పాసమైలారంలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో జరిగిన ప్రమాదం తాలూకు దృశ్యాలు మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. రైట్, ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విష్ణుడి తెలుసుకుందాం. విష్ణు, చెప్పండి, ఎంతమంది మృత్యువాత పడ్డారు, ఎందరికీ కరెక్ట్గా గాయాలయ్యాయి, వాళ్ళ పరిస్థితి ఏంటి, యాజమాన్యం ఏదైనా స్పందించిందా, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మా పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా ఒక దట్టమైన పొగమంచుతో కమ్ముకోబడిందని చెప్పొచ్చు. పటాన్చెరు పారిశ్రామిక వాడలో వరుస రియాక్టర్ పేలుడుతో ఇక్కడ కార్మికుల ప్రాణాలు ఎప్పుడు ఎలా ఉంటాయనే పరిస్థితి జరిగింది. 3 రోజుల క్రితం కూడా బొల్లారం ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్ మర్చిపోకముందే ఈ ఫినాకి కంపెనీలో పాసమైలారంలో జరిగిన ఇన్సిడెంట్ భారీగానే నష్టం చేకూరే విధంగా ఉందని తెలుసు. ఎందుకంటే పూర్తిగా ఈ తెల్లవారుజామున పేలిన రియాక్టర్ తో నైట్ షిఫ్ట్ లో పనిచేసి, అంటే తెల్లవారు 6 గంటల షిఫ్ట్ మారే టైంలోనే కార్మికులు అందరూ పనిచేస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇందులో కంపెనీలో సుమారు ఒక షిఫ్ట్ లో 300 చిల్లర పైన కార్మికులు వివిధ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారని చెప్తున్నారు. పర్టికులర్ గా ఏ రియాక్టర్ అయితే పేలిందో ఆ రియాక్టర్ సమీపంలో సుమారు 30 నుండి 40 మంది వరకు కార్మికులు ఉండే అవకాశం ఉందని చెప్పి అయితే కంపెనీకి సంబంధించిన సమాచారం అంతా ఉంది. అయితే పూర్తిగా ఎవరిని కూడా మీడియాను లోపలికి వెళ్ళడం కానీ చేయడం లేదు. భారీ ఎత్తున కార్మికులకు సంబంధించిన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కంపెనీ వద్ద చేరుకుంటున్నారంటేనే ఏదో భారీ ప్రమాదం జరిగిందనేది అంచనా వేయడం జరుగుతుంది. ఒక 4 అంబులెన్స్లతో పాటు 2 ఫైర్ ఇంజన్లు గత 2 గంటల నుండి పంటలు నాటుకోవడం కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా పొగమంచు కారణంగా ఇండస్ట్రీ లోపలికి ఎక్కడైతే రియాక్టర్ పేలిందో అక్కడికి వాటర్ స్ప్రే చేయడం కోసం కుదరట్లేదని చెప్పి కూడా ఏదో ఫైర్ సిబ్బంది చెప్తా ఉన్నారు. మొత్తం కదా క్షతగాతులు మాత్రం ఖచ్చితంగా 20-25 మంది పైన అంబులెన్స్ తో సుమారు 15 మందిని తరలించారు. అయితే రియాక్టర్ సమీపంలో ఉన్న వాళ్ళు ఎంతమంది మరణించారో క్లారిటీ అయితే రావట్లేదు. 10ల సంఖ్యలోనే మరణాలు ఉండే అవకాశం ఉందని చెప్పి అయితే అక్కడ వాతావరణం బట్టి తెలుస్తా ఉన్నది మనకు. హరి, రైట్, అయితే మృత్యువాత పడ్డవారు ఎవరు, అలాగే ఎంతమంది చనిపోయారనే సమాచారం సేకరించే ప్రయత్నం చేయండి. యాజమాన్యం ఇంతవరకు ఎందుకు స్పందించలేదు విష్ణు? పర్టికులర్ ఇట్లాంటి ఇన్సిడెంట్ అన్ని కూడా ఏవైతే రియాక్టర్లు ఏదైతే కెమికల్ ఫ్యాక్టరీస్ అన్ని ఉంటాయో, కెమికల్ ఫ్యాక్టరీలో ఇప్పుడు కూడా పటిష్టమైన ప్రైవేట్ సెక్యూరిటీ బందోబస్తు వాళ్ళు పనిచేసుకుంటా ఉంటారు. ఎవరికి కూడా యాజమాన్యాలు గుట్టుచప్పుడు కాకుండా చేస్తూ ఉంటాయి. మన గతంలో కూడా చాలా ఇండస్ట్రీస్ లో జరిగిన ప్రమాదాలను చేశాం. మృత్యుల సంఖ్యను బయట పెట్టడం కోసం కూడా చాలా రోజుల తర్వాత కూడా దాచిపెట్టే పరిస్థితి కనబడతా ఉంది. రెగ్యులర్ గా అంటే ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగే అన్ని పనులు కూడా మేనేజ్ వ్యవస్థలోనే జరుగుతాయని చెప్పని చాలా సందర్భాల్లో చూసాం. మృతులకు సంబంధించి ఇంతమంది మృతి చెందారని కానీ, లేదు ఇంతమంది గాయపడ్డారని కానీ కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం ఇద్దామన్న కనీసమైన అది కూడా కంపెనీ యజమానులకు లేకపోవడం అన్నది ఈ మధ్యన పటాన్చెరు చూస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఇన్సిడెంట్ ఇక్కడ స్వాట్లో ఉంది కనుక గమనిస్తే ఖచ్చితంగా 10ల సంఖ్యలో మృతులు ఉండే అవకాశం ఉన్నదన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే భారీ ఎత్తున ఎప్పుడో సుమారు కంపెనీ వాళ్ళు చెప్తున్న ప్రకారము
10 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన రియాక్టర్ ఏదైతుందో పలుమార్లు మార్చాలని చెప్పని సేఫ్టీ వాళ్ళు చెప్పినప్పుడు కూడా దాని మీదనే కంపెనీ నడిపిస్తా ఉన్నారు కాబట్టి ప్రమాదం జరిగింది. షిఫ్ట్ లో 6 గంటల సమయంలో షిఫ్ట్ లోంచి అందరూ బయటకు వెళ్లే సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి పెద్ద ఎత్తున క్షతగాతులతో పాటు మృతులు కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాసేపటి క్రితమే పోలీసులు కూడా పాసమైలారం అట్లాగే పటంచెరు సంబంధించిన పోలీసులు కూడా రావడం జరిగింది. కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం మీద కనబడతా ఉంది. అది అయితే అక్కడ ఎన్ని రియాక్టర్లు ఉంటాయి? ప్రస్తుతం పేలిన రియాక్టర్ వల్ల ఈ కమ్ముకున్న పొగ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. దీంతో పక్క రియాక్టర్ కూడా ఏదైనా ప్రమాదం ఉందా? సో మొత్తానికి అక్కడ ఎవరూ లేకుండా ఇవాక్యుయేట్ చేశారా లేదా అనే సమాచారం ఏదైనా ఉందా విష్ణు? నెంబర్ 2, మెయింటెనెన్స్ ప్రాబ్లమే అనుకోవచ్చా ఇదంతా? 100% ఇది మెయింటెనెన్స్ సంబంధించిన ప్రాబ్లం అని తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కసారి ఇండస్ట్రీ చేసిన తర్వాత కెమికల్ ప్రొడక్ట్ ని బట్టి అది ఎన్ని సంవత్సరాలు సర్వీస్ ఇస్తుందని చెప్పని ఎప్పటికప్పుడు ఏదైతే ఇండస్ట్రియల్ సంబంధించిన సేఫ్టీ అధికారులు ఖచ్చితంగా కంపెనీకి అక్కడ పెట్టిన రియాక్టర్లు ఈ రియాక్టర్ ఎంతకాలం పనిచేస్తుంది, ఏ రియాక్టర్ ఏ టైంలో మార్చాలి అన్నది దాన్ని గమనించాల్సిన బాధ్యత కంపెనీతో పాటు అట్లాగే కార్మిక శాఖకు సంబంధించి ఇండస్ట్రియల్ శాఖకు సంబంధించిన కూడా దాని బాధ్యత ఉంటుంది. కానీ మేనేజ్మెంట్ లో భాగంగా ఒకసారి రియాక్టర్ పెడితే సుమారు 15 సంవత్సరాల వరకు దాని ఏది లైఫ్ ఉన్నప్పటికీ కూడా దానికి ఒక్కొక్క సంవత్సరం 25 సంవత్సరాల వరకు కూడా కొనసాగించే అవకాశం కనబడింది. ఎందుకంటే ఒక రియాక్టర్ మార్చాలంటే కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకుంటుంది కాబట్టి ఆఫీసర్స్ మేనేజ్ చేసుకొని జరిగే కావచ్చు. అయితే పర్టికులర్ ఈ కంపెనీలో మాత్రం 6 రియాక్టర్లు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మొదటి రియాక్టర్ పేలడంతో దాని ప్రభావం ఖచ్చితంగా రెండో రియాక్టర్ పైన ఉంటుంది. అయితే రెండో రియాక్టర్ ద్వారా రెండో రియాక్టర్ పేలకుంటుండడం కోసం కొంత సేఫ్టీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు తెలిసినప్పుడు కూడా కార్మికులందరినీ అయితే కంపెనీలో పనిచేస్తున్న ప్రతి కార్మికుని అయితే సేఫ్టీ జోన్ కి అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రెండో రియాక్టర్ కనుక పేరితే మరింత భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరినీ సేఫ్ జోన్ కి అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రియల్ సంబంధించిన అధికారులు కూడా ఇప్పుడిప్పుడే లోపలికి వెళ్తా ఉన్నారు. మొత్తానికి కనుక చూస్తే భారీ నష్టం అయితే జరిగింది. మిగతా నష్టం జరగకుండా ఏ రకమైన చర్యలు తీసుకోవడం కోసం ఇప్పుడు వీళ్ళు ప్రయత్నాలు మాత్రం కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. రైట్, ఇక్కడ ఏ కెమికల్ ఏం తయారవుతుంది, ఇక్కడ దీని యజమాని ఎవరనే సమాచారం ఏదైనా ఉందా విష్ణు? యాక్చువల్ గా ఈ దానికి సంబంధించి నార్త్ ఇండియన్ సంబంధించిన కంపెనీస్ వీళ్ళందరూ కూడా ఫ్రాంచైజ్ పేరు మీద నడుస్తూ ఉంటాయి. యాక్చువల్ గా ఇవన్నీ కూడా అంటే పర్టికులర్ గా ఒక ప్రొడక్ట్ అన్నది కాకుండా రకరకాల కంపెనీలకు సంబంధించిన కెమికల్స్ తో ఒక న్యూ ప్రొడక్ట్ ను చేస్తూ మార్కెట్ లోకి వస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒకే బేస్ పైన ప్రొడక్ట్ ను తయారు చేయడం కోసం కానీ ఒకే బ్రాండ్ ప్రొడక్ట్ చేయడం కానీ మాత్రం వీళ్ళు తీసుకోరు. అంటే మిగతా సంబంధించిన మిగతా కంపెనీలకు ఇచ్చే మెటీరియల్ ను అన్నింటినీ కూడా క్లబ్ చేసుకొని ఒక కొత్త ప్రొడక్ట్ ను ట్రై చేసి వాళ్ళకి ఇవ్వడం కోసం ఇక్కడ కంపెనీస్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయంటే వాళ్ళ ఓన్ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయడం కాకుండా కంపెనీలకు ఏ కంపెనీ అయితే దాని కెమికల్ వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్ ను డెవలప్ చేసుకోవడం కోసం మాత్రమే ఈ కంపెనీలకు వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటారు. ద్వారా వాళ్ళకి మెటీరియల్ రెడీ చేసి ఇచ్చే ఫినాకి కంపెనీ అయితే పర్టికులర్ గా ఒక ప్రొడక్ట్ అంటూ కాకుండా వివిధ కంపెనీలకు వాళ్ళకి కావాల్సినట్టుగా ప్రొడక్ట్ తయారు చేసి ఇచ్చే కంపెనీ మాత్రం ప్రస్తుతం ప్రమాదం జరిగిన కంపెనీ అని చెప్పుకోవచ్చు. రైట్, ముఖ్యంగా ఈ పటాన్చెరు ఈ పారిశ్రామిక వాడల్లో వర్క్ చేసే వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు, బీహార్ నుంచి అలాగే యూపీ నుంచి కూడా వచ్చే క్రమంలో వాళ్ళకి పరిహారం కూడా ఎగ్గొట్టే క్రమం కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం. సో ప్రస్తుతం ఈ గాయపడ్డవారు అవ్వచ్చు లేకపోతే మృతి చెందిన వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వారు అనే సమాచారం ఏదన్నా దొరికిందా మనకి విష్ణు? ఖచ్చితంగా ఇక్కడ పనిచేస్తున్న వారందరూ కూడా పెద్ద సంఖ్యలో బీహార్ యూపీకి సంబంధించిన వారు మాత్రమే కెమికల్ ప్రొడక్ట్ లో పనిచేయగలుగుతారు. ఎందుకంటే ఆ హీట్ రియాక్టర్ల దగ్గర ఉండడం కోసము వాళ్ళనే ఎక్కువగా వాడుకోవడం కోసం వాళ్ళనే ఎక్కువ పనిలో పెట్టుకుంటారు. ఎందుకంటే స్వల్ప పేమెంట్ కు లేబర్ రావడం అన్నది మధ్యన కొత్తగా జరిగిన ట్రెండ్ లో భాగంగా లోకల్ స్థానికులతోనైతే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆందోళనలు కూడా ఉంటాయి. కాబట్టి కనీసం దూర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఏం జరిగినా ఎవరు పట్టించుకోకుండా ఉండే పరిస్థితులు మాత్రం ఉంటాయి. ఎన్నో సందర్భాల్లో పర్టికులర్ గా బొల్లారం కానీ అట్లాగే మన పాతబయలారం కానీ పటంచెరు పారిశ్రామిక వాడల్లో ప్రతి సంవత్సరము ఖచ్చితంగా చెప్పుకోవచ్చు 100ల సంఖ్యలో 10ల సంఖ్యలు దాటి 100ల సంఖ్యల వరకు కూడా కార్మికులు రకరకాల ప్రమాదాలు చనిపోతూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా నామమాత్రం పరిహారం ఇచ్చి మాత్రం వాళ్ళని పంపించే సిస్టమ్ అంటే ఇక్కడ కొనసాగుతుంది. ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేసే కార్మికులకు సంబంధించిన భద్రత అన్నది ఒక గాలిలో దీపంగానే మారింది. ప్రమాదం జరిగినప్పుడు ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఈ ప్రస్తుతం ఈ కంపెనీలో కూడా ఎక్కువ శాతం వాళ్ళే ప్రమాదానికి గురై ఉండే పరిస్థితి కనబడతా ఉంది. రైట్, ఈ ప్రమాదం జరిగిన ఎంతసేపటికి ఫైర్ ఇంజిన్లు అక్కడికి వచ్చాయనే సమాచారం ఉందా విష్ణు? ఖచ్చితంగా 5:30కు ప్రమాదం జరిగినట్టుగా కంపెనీ నుండి వస్తున్న క్షతగాత్రుల బంధువులు చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా 8 o'clock మాత్రమే 8 తర్వాత మాత్రమే కంపెనీ దగ్గరికి అటు కాశమైలారం సంబంధించిన ఫైర్ ఇంజన్ అట్లాగే బొల్లారం సంబంధించిన 2 ఫైర్ ఇంజన్లు కూడా సుమారుగా 8 to 9 మధ్య రావడం అండి. 2 గంటల వరకు కూడా ఫైర్ ఇంజన్లకు ఎవరికి సమాచారం ఇవ్వడం. పర్టికులర్ ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. ఇంత పెద్ద ఇండస్ట్రీకి ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన సూచనలు కూడా ఎక్కడ కూడా అక్కడ మనకు కనబడుతున్న పరిస్థితి కనబడలేదు. ఒకవేళ భారీ ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? విజువల్స్ చూస్తున్నాం విష్ణు, మనకి విజువల్స్ వస్తున్నాయి. నిజంగా శరీరం అంతా కాలిపోయిన కార్మికులను అంబులెన్స్ లో తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. చాలా
డిస్టర్బ్డ్గా ఉన్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో యువకులు పూర్తిగా కాలిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. చేతులు కాళ్ళు అయితే పూర్తి స్థాయిలో మంటలకి గాయాలైనట్టుగా మనం చూస్తున్నాం. మరి కొంతమందిని హాస్పిటల్ వద్ద దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళని ఏ రకంగా వార్డులోకి తీసుకెళ్తున్నారు, మరోవైపు అంబులెన్స్లోకి ఎక్కిస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ప్రమాద తీవ్రత ఎంత మోతాదులో ఉంది అనేది వాళ్ళకి తగిలిన గాయాలను బట్టి అర్థమవుతోంది. సో ఒకంత విచారకరంగానే ఉన్న విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. కార్మికులు పాక్షికంగా, కొంతమంది కొంచెం ఎక్కువ స్థాయిలోనే మంటలకు గాయాలు పాలైనట్టుగా తెలుస్తోంది. కాళ్ళు చేతులు పూర్తిగా కాలిపోయిన దృశ్యాలు, నిజంగా ఒంటి మీద బట్టలు కూడా లేని దృశ్యాలు కార్మికులు చూస్తుంటే నిజంగా విచారకరంగా ఉన్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాయి. లోపల నుంచి కార్మికులను అంబులెన్స్లో తరలిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు నడిచి వెళ్తూ ఉండడం కొంత ఉపశమనం కలిగిస్తున్నా, బట్ ఈ ఫైర్ ఇంజురీస్ అనేవి ఎప్పుడు ఏ రకంగా ఉంటాయనేది నిజంగా తేల్చలేని పరిస్థితి ఉంటుంది. వైద్యులు దాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. లోపల ఆర్గన్స్ ఏమైనా దెబ్బతిన్నాయా, ఎంతవరకు ఈ కాల్పుల తీవ్రత ఉంది, దాని ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది అనేది. మొత్తానికి 10ల సంఖ్యలో మృతి చెందే అవకాశాలు ఉన్నట్టుగా మా కరెస్పాండెంట్ విష్ణు ఇచ్చిన అప్డేట్ ప్రకారం తెలుస్తోంది. అలాగే 10ల సంఖ్యలో గాయపడ్డట్టుగా కూడా తెలుస్తోంది. వాళ్ళందరూ కూడా స్థానిక హాస్పిటల్కి తరలించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగితే 8-8:30 తర్వాత ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. మరి ఆలస్యానికి కారణం ఏంటి అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నామ్స్ ఈ పరిశ్రమలు బైపాస్ చేస్తూ ఉండే క్రమం మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అక్కడ ఎలాంటి నామ్స్ వాళ్ళు పాటిస్తున్నారు, సో ఇలాంటి సురక్షితమైన మార్గాల్లో ఈ కంపెనీ నడుస్తుంది అనేది ఎప్పుడు కూడా ఒక ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ఎంతో ప్రమాదకరమైన కెమికల్స్ని ఎక్కువ మోతాదులో, సో నిబంధనలకు మించి కూడా వాళ్ళు నిలువ ఉంచే క్రమం చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం. కానీ ప్రస్తుతం జరిగిన ఈ ప్రమాదానికి ఒక రియాక్టర్ పేలుడు అనేది అర్థమవుతోంది. దాదాపు 5 నుంచి 6 రియాక్టర్లు అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో ఒక రియాక్టర్లో పేలుడు సంభవించింది. ఆ రియాక్టర్ వద్ద దాదాపు 30 నుంచి 40 మంది కార్మికులు ఉండే అవకాశం ఉంటుంది. వారిలో మరి ఎంతమంది చనిపోయారు అనేది ఇంకా తెలియలేదు. గాయపడ్డ వారిని మాత్రం హాస్పిటల్కి తరలిస్తున్న దృశ్యాలు మనం బాక్స్లో చూస్తున్నాం. సాక్షి స్క్రీన్పై కనబడుతోంది. అక్కడికి కుటుంబ సభ్యులు చాలా ఆందోళనకరంగా చేరుకుంటున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో మృతి చెందిన వారిని తీసుకెళ్తున్న దృశ్యాలు, అలాగే గాయపడ్డ వారిని హాస్పిటల్కి తరలిస్తున్న దృశ్యాలు కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. సో పటాన్చెరు పాసమేరంలో ఒక పరిశ్రమలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో పలువురు చనిపోయినట్టుగా, మరికొంతమందికి గాయాలైనట్టుగా, వారిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నట్టుగా కూడా మనకు అందుతున్న అప్డేట్ ప్రకారం చూస్తూ ఉన్నాం. సో ఈ పారిశ్రామిక వాడలో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరగడానికి కారణం మేజర్గా మెయింటెనెన్స్ సరిగా చేయనట్టు కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం జరిగిన ఈ ఘటనలో ఆ రియాక్టర్ దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల పాతది. దాన్ని చేయాలి అని ఫైర్ సేఫ్టీ అధికారులు గతంలో సూచించినా దానిని పెడచెవిన పెట్టినట్టుగా యాజమాన్యం, దాని పర్యవసానమే ప్రస్తుతం జరిగిన ప్రమాదానికి కారణం అనేది కూడా తెలుస్తోంది. చాలామంది గాయపడ్డారు, పాక్షికంగా అలాగే పూర్తిగా గాయపడ్డవారు కూడా ఉన్నారనేది సమాచారం అందుతోంది. మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి. కాళ్ళు చేతులు అలాగే మెడ వీపు భాగం కూడా పూర్తిగా కాలిపోయిన దృశ్యాలు మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. వారిని అంబులెన్స్లో హాస్పిటల్కి తరలిస్తూ ఉన్నారు. ఆందోళనకరంగా కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుంటున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. సో మొత్తానికి పటాన్చెరులోని పాసమైలారంలోని ఒక పరిశ్రమలో జరిగిన పేలుడు తాలూకు విజువల్స్ మనకి స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం.